గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. 6 సంవత్సరాల తర్వాత గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చిందని ఇది నిరుద్యోగులకు ఎంతో శుభసూచకమన్నారు. రోస్టర్లో ఎన్నో తప్పులు ఉన్నాయని వాటిని సవరించి మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. రోస్టర్ను సవరించకుండా పరీక్షలు నిర్వహిస్తే బాధితులు కోర్టును ఆశ్రయిస్తారని, అప్పుడు నోటిఫికేషన్ రద్దయ్యే అవకాశం ఉందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మే ఈ ఎగ్జామ్ మెయిన్స్కు ఇది పోస్ట్ పోన్ చేయాలని మేము దానికి ఎగెనిస్ట్ కాదు సార్, ఈ గవర్నమెంట్కి ఎగెనిస్ట్ కాదు సార్. ఈ రోస్టర్ పాయింట్లో చాలా తప్పులు ఉన్నాయి సార్. ఈ రోస్టర్ను సవరించి మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని మేము గవర్నమెంట్ కోరుకుంటాం. ఇది నిరుద్యోగుల గవర్నమెంట్ సార్. ఒకవేళ ఇది ఇప్పుడు గవర్నమెంట్ ఇనిషియేట్ తీసుకోకుండా ఇలాగే కంటిన్యూ చేసిందంటే రేపు ఈ నోటిఫికేషన్ మొత్తం సుప్రీంకోర్టులో పిల్లి ఎవరైనా వేసినారంటే మొత్తం 1000 పోస్టులను సుప్రీంకోర్టు క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది సార్. ఈ పోస్టులు ఎవరికి లేకుండా ఎవరికి అటు కాకుండా నోటిఫికేషన్ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది సార్. ఇది 92,000 మంది నిరుద్యోగులతో జీవితాలు ఆడుకుంటున్న గవర్నమెంట్ సార్. ఎంతో మంది పగలనక రాత్రి అనకుండా చదువుకున్న గ్రూప్ 2 నిరుద్యోగులు సార్. ఈ రోజు దాదాపు 10 రోజుల నుంచి రోడ్లెక్కి నిరసనలు జరుపుతున్న ఏ గవర్నమెంట్ అసలు ఇనిషియేట్ తీసుకోవట్లేదు సార్. ఆల్రెడీ నిన్న హైకోర్టు కూడా క్లియర్గా జడ్జిమెంట్ ఇచ్చింది. గవర్నమెంట్ ఇష్టం ఎగ్జామ్ కండక్ట్ చేసుకోవాలనేది. ఇది టెంపరీ జడ్జిమెంట్. మేము మార్చి 11th మళ్ళీ ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తాము. ఈ నోటిఫికేషన్లో ఒకవేళ పిటిషనర్ రాంగ్ ఉందని నిరూపించుకుంటే మొత్తం క్యాన్సిల్ చేసేస్తాము ఈ నోటిఫికేషనే అని హైకోర్టు కూడా అంత క్లియర్గా చెప్పిన తర్వాత గవర్నమెంట్ ఇంత ఫాస్ట్గా ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సిన అవసరం ఏముంది సార్? దీన్ని మేము ఎటువంటి అబ్జెక్షన్ లేదు. ఒక 20 రోజులు రోస్టర్లు సెర్చ్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేయమని మేము గవర్నమెంట్